హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకి ఏం రెసిపీ తీసుకొచ్చానో చూపిస్తున్నాను. చూడండి, బిర్యానీ. ఈ బిర్యానీ మామూలు బిర్యానీ కాదండి, మన ముసల్మాన్ వాళ్ళు స్టైల్లో చేసామన్నమాట. మేము 10 మంది లేడీస్మి ఎలా చేసామో, ఎలా చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. మసాలాకి ఏమేమి కావాలంటే హరిమిర్చి, ఆనియను, అల్లము, తెల్లబాయలు తీసుకొని, అంటే మనం 2 కిలోల చికెన్ కాబట్టి మంచిగానే తీసుకోవాలా, ఎక్కువ క్వాంటిటీలో. అలానే మనం చెక్క, మొగ్గ, బడ ఇలాచి, చోటా ఇలాచి ఇవన్నీ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలి అన్నమాట. నెక్స్ట్ ఒక గెంజి తీసుకొని ఆ గెంజిలో 1 లీటర్ ఆయిల్ పోసి ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, కట్ చేసుకొని ఉంచుకున్నాం కాబట్టి వాటిని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం బిర్యానీ అన్నప్పుడు 2 అవర్స్ ముందే మనం చికెన్ని నీట్గా కడిగి అందులో పుల్లటి పెరుగు, సాల్ట్, కలర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇంకా దాంట్లో ఏం వేయకూడదు, కలుపుకున్నాము కదా. నెక్స్ట్ ఈ ఆనియన్స్ డీప్ ఫ్రై బాగా, అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు చేసుకొని తీసి పెట్టుకోవాలి. చూడండి, మా ఆనియన్ అయితే అయిపోయాయి అన్నమాట తయారు బ్రౌన్ కలర్లో. నెక్స్ట్ అదే ఆయిల్లో మనం, అంటే బిర్యానీ ఆకు, సహజీరా అంటారన్నమాట, ఆ జీలకర్ర వేసుకొని నెక్స్ట్ మనం తయారు చేసుకున్న పేస్ట్ను అందులో వేయాలన్నమాట. నీట్గా మొత్తం వేసుకొని మంచిగా కలుపుకొని, చూడండి, అంటే ఏమంటారు, మంచిగా కలిపాక సాల్ట్ వేసుకోవాలి. మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ బాగా మిక్స్ చేసి ప్లేట్ పెట్టేయాలి. ప్లేట్ పెట్టేసి 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. లేకుంటే మనకి అంటే అంటుకుంటుంది మసాలా అనేది. మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ నీట్గా మంచిగా మనం మళ్ళీ ఆ పచ్చివాసన పోయిన వరకు తిప్పి నెక్స్ట్ మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేయాలి. చూడండి, చూస్తున్నారు కదా, చికెన్ వేసి చికెన్ని మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక నెక్స్ట్ ఏం చేయాలంటే, మనం ఇందులో సాల్ట్ ముందు నుంచి వేసాం కాబట్టి ఇంకేం లేదన్నమాట. కలుపుకొని ప్లేట్ పెట్టేసుకోవటం. అలా మనం ప్లేట్ పెట్టేసుకొని 2 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ తిప్పుతూ మళ్ళీ ప్లేట్ పెట్టుకొని, అంటే మనకి ఏంటంటే మసాలా అనేది ముక్కలకు పట్టాలన్నమాట. మంచిగా పీసెస్కి పట్టిందంటే, అలానే వాటర్ కూడా అంటే ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా టైం పడుతుంది. కొద్దిగా దగ్గర పడాలి వాటర్ అనేది ఆ పీస్లో అన్నమాట. మంచిగా ఫ్రై అయినాక మళ్ళీ ప్లేట్ పెట్టేసి మంచిగా అంటే ఫ్రై చేసుకొని, చూడండి కొద్దిగా దగ్గరకు వచ్చింది మా చికెను పీసెస్ అనేది మంచిగా ఫ్రై అవుతుంది. మనం సాల్ట్ చూసుకోవాలన్నమాట. ఈ ఫ్రై అయ్యేటప్పుడే సాల్ట్ ఉంది ఓకే అంటే వేయని అవసరం లేదు, తక్కువ అనుకుంటే మనకు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చిందన్నమాట చికెను ఫ్రై అయ్యేదానికి. చూడండి, అయిపోయింది చికెన్ ఫ్రై, అంటే అయిపోయిందన్నమాట. ఫ్రై బాగానే అయిపోయింది కాబట్టి ఇంకా మనం చికెన్ని తీసి పక్కన పెట్టుకుందాం అన్నమాట. చికెను ఇంకా మనం దీంట్లో ఏం చేసేది లేదండి, ఓకేనా. దీన్ని మనం పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం ఏం చేయాలంటే రైస్ అనేది మనం తయారు చేసుకోవాలి, ఓకేనా. మనం బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడే మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి 2 అవర్స్, ఓకేనా. చావలకి ఏమేమి చేయాలంటే వాటర్ తీసుకొని అందులో గోల్డ్ మిర్చి, చెక్క, మొగ్గ, బిర్యానీ ఆకు, సాల్ట్ వేసుకొని మొత్తం అంటే మిక్సీ చేసుకొని ప్లేట్ పెట్టుకోవాలి. మనం తయారు చేసేటప్పుడు బియ్యంలో నుంచి వాటర్ తీసి ఇలా పెట్టుకోవాలి. చూడండి, తెరులుతున్నాయి వాటర్ మనకి. ఇప్పుడు ఈ బియ్యం అనేవి అందులో వేసేద్దాం అన్నమాట. వేసి మంచిగా మిక్సీ చేసుకొని మనం చూసుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో ఎంత ఉడికింది ఏందని. మనకు ఓన్లీ బిర్యానీకి 70% ఉడకాలి. ఎక్కువ ఉడికితే మనకు బిర్యానీ అనేది రైస్కి బాగుండదు, ఓకేనా. ఇది మనసులో పెట్టుకొని చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ మాకు తయారైపోయింది అన్నమాట. 70% ఉడికింది. మనం ఉడికిన ఆ గెంజిలోనే కింద అంటే ఏమంటారంటే
రైస్ని ఉంచుకొని తర్వాత ఈ ఫ్రై అయిన చికెన్ని వేసుకొని ఫ్రై అయిన ఆనియన్స్ వేసుకొని మనం నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలన్నమాట. కొత్తిమీర కూడా వేసుకొని బాగా అంటే చుట్టుపక్కల వేయాలి. ఇక్కడ మసాలా తయారు చేసుకోవాలి, మసాలా కాదు, అంటే కలర్ తయారు చేసుకోవాలన్నమాట. ఆ కలర్లో నిమ్మరసం, కలరు, నెక్స్ట్ కేవడ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ మిగిలిన రైస్ని కూడా పైన వేసి అందులో ఇప్పుడు చూడండి అక్కడక్కడ డాట్స్ వేసి ఈ కలర్ అనేది మనం వేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకి రైస్ అనేది మంచిగా కలరు అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ దీని మీద కూడా మనం ఏం చేయాలంటే ఫ్రై అయిన ఆనియన్స్, అలానే కొత్తిమీర, కొత్తిమీర వేసి బాగా అంటే ఏమంటారు మంచిగా వేసుకొని నెక్స్ట్ మనం మూత పెట్టుకొని గ్యాస్ మీద 10 మినిట్స్ అంటే చిన్న సిమ్లో ఉడికించాలన్నమాట. అప్పుడు ఏంటంటే మనకు బిర్యానీ ప్రాపర్గా తయారవుతుంది. నెక్స్ట్ మనం ప్లేట్ పైన భారీ అంటే వస్తువు కాదు ఏమైనా సరే, ఈ ఇటుకరాయి కూడా అలా బొరుగు గలది పెడితే మంచిగా స్టీమ్ అవుతుంది బిర్యానీ, అంటే ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఒక 10 మినిట్స్ వదిలేసినాక మనకి బిర్యానీ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూడండి 10 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీ చూద్దాం ఎలా ఉందో. చూసారా మా బిర్యానీ ఎలా ఉందో? ప్రాపర్గా ఆల్మోస్ట్ ఎక్దమ్ నీట్గా తయారైపోయింది. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి, మీరేమి అంటే అనుకోవద్దు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మా బిర్యానీ చాలా అంటే చాలా బాగా తయారైంది. మీరు కూడా కంపల్సరీగా అంటే ఇంట్లో తయారు చేయండి. ఎక్దమ్ ఈజీ ప్రాసెస్ అండి. బిర్యానీ రాని వాళ్ళు కూడా చేయొచ్చు. ఓకేనా. చాలా ఈజీ ప్రాసెస్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. కంపల్సరీగా మీరు అంటే ఇంట్లో తయారు చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్ అయిన బిర్యానీ. ఓకేనా. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.